Hi students, good morning all of you. Today we are going to discuss about the topic Unit 5 Part 2. సో మనం లాస్ట్ క్లాస్లో యూనిట్ 5 పార్ట్ 1 గురించి డిస్కస్ చేసుకున్నాము. సో అదేంటి అంటే వాట్ ఈజ్ హైపర్ సెన్సిటివిటీ, క్లాసిఫై ద వేరియస్ టైప్ ఆఫ్ బ్రీఫ్లీ, అతి సున్నితత్వము అనేటువంటి ఒక టాపిక్ గురించి ఎస్టర్డే క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు క్లాస్లో ఏంటంటే వాట్ ఈజ్ ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ, మెన్షన్ ద కాజెస్, మెకానిజం అండ్ సిమ్టమ్స్. ఈరోజు క్లాస్లో మొదటి రకం అతి సున్నితత్వం లేదా ఎనాఫైలాక్సిస్ పై ఒక వ్యాసం రాయండి. ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అంటే యూనిట్ 5లో సెకండ్ ఎస్ఏ క్వశ్చన్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకున్నాము. వాట్ ఈజ్ ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ? Anaphylaxis hypersensitivity. So దీన్నే టైప్ 1 ఎనాఫైలాక్సిస్ ఆర్ ఎలర్జీ అని కూడా అంటారు. టైప్ 1 ఎనాఫైలాక్సిస్ ఆర్ ఎలర్జీ. సో ఇది చూద్దాము. టైప్ 1 ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ అంటే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఇమ్యునోగ్లోబ్యులిన్స్ ఐజీఈ అనేటువంటి ఇమ్యునోగ్లోబ్యులిన్పై డిపెండ్ అయి ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అనేటువంటిది ఇమ్యునోగ్లోబ్యులిన్ ఈ అంటే ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎప్సిలాన్ ఐజీఈ ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎప్సిలాన్ అనేటువంటి దానిపై ఇది డిపెండ్ అయి ఉంటుంది. అయితే దీనిని ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీని ప్రోటియర్ అండ్ రిచెట్ అనేటువంటి సైంటిస్టులు 2002లో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ సెన్సిటివిటీకి ఎనా వితౌట్ ఫైలాక్సిస్ ప్రొటెక్షన్ అని వీళ్ళు చెప్పడం జరిగింది. సో దీన్ని ప్రోటియర్ అండ్ రిచెట్ అనేటువంటి సైంటిస్టులు వీళ్ళు ఈ ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ గురించి ఏం చెప్పారు అంటే వీళ్ళు ఎనా అంటే వితౌట్, ఫైలాక్సిస్
ప్రొటెక్షన్. ప్రొటెక్షన్. సో దీని గురించి వీళ్ళిద్దరూ కూడా అంటే వితౌట్ అంటే రక్షణ లేనటువంటి ప్రతిచర్యగా వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ రిచర్డ్ అండ్ ప్రోటియర్ అనేటువంటి ఇద్దరు సైంటిస్టులు కూడా 1902లో వీళ్ళు చెప్పడం జరిగింది. వీళ్ళు ప్రోటియర్ రిచర్డ్ అనేటువంటి సైంటిస్టు వీళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఈ అంటే ఇది వితౌట్ రక్షణ లేనటువంటి ప్రతిచర్య వీళ్ళు చెప్పడం జరిగింది. అయితే దీన్ని రిచర్డ్ అనేటువంటి సైంటిస్ట్కి ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ మీద రిచర్డ్ అనేటువంటి సైంటిస్ట్కి దీనికి దీని మీద ప్రపోజ్ చేశారు కాబట్టి దీని మీద 1902లో ఇక్కడ ప్రోటియర్ రిచర్డ్ దీని గురించి చెప్పడం జరిగింది. రిచర్డ్ అనేటువంటి సైంటిస్టు 1930లో ఈయన ప్రపోజ్ చేశాడు కాబట్టి దీని గురించి చెప్పారు కాబట్టి ఈయనకి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీకి అసలు ఏంటి, ఏ మెటీరియల్స్ రీజన్ ఏంటి అని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీకి కొన్ని డ్రగ్స్ కానీ అంటే డ్రగ్స్ సచ్ యాజ్ పెన్సిలియం ఇంజెక్షన్, నెక్స్ట్ ఫీసెస్ మలం ద్వారా కానీ, డస్ట్ మైట్స్ దుమ్మిరేణువులు, పాలిన్ గ్రెయిన్స్, ఫుడ్ అలర్జీస్ అండ్ వాస్ప్ ఆర్ బీ స్టింగ్స్ ఇవన్నీ కూడా రీజన్ అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు చెప్పుకున్న ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఏంటవి స్టింగ్స్, వాస్ప్, అలర్జీస్, పాలిన్ గ్రెయిన్స్, పెన్సిలిన్ ఇంజెక్షన్, ఫీసెస్, డస్ట్ మైట్స్ అంటే ఇవన్నీ కూడా పెన్సిలిన్, నెక్స్ట్ మల పదార్థాలు, ధూళియందలి క్రిములు, ఆహార పదార్థాలు, పరాగరేణువులు ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఓరల్గా లేదా నాసోఫారింక్స్ ద్వారా ఇవి బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. బాడీలోకి ఎంటర్ అవ్వి ఇది బాడీలో ఉండేటువంటి హ్యూమోరల్ సిస్టంపై దాని యొక్క ఎఫెక్ట్ అనేది చూపించి ఇది IgA ఇమ్యునోగ్లోబిన్ ఎప్సిలాన్ అనేటువంటి యాంటీబాడీస్ని రిలీజ్ అయ్యేటట్టు చేస్తాయన్నమాట. సో ఇవి ఏంటంటే ఇందులో ఉండేటువంటి సెల్స్ బేసోఫిల్ వైట్ బ్లడ్ సెల్స్తో ఇవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి సెల్స్ బేసోఫిల్ వైట్ బ్లడ్ సెల్స్కి ఇవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అట్రాక్ట్ అనేటువంటిది జరుగుతుంది. ఒకసారి డయాగ్రామ్ చూద్దాము. Natural portal, respiratory tract, skin,
డయాగ్రామ్ చూసినట్లయితే రెస్పిరేటరీ ట్రాక్ట్, జిఎల్ ట్రాక్ట్. సో స్కిన్లోకి బాడీలోకి ఈ యాంటీజెన్ అనేటువంటిది ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ ఎక్స్పోజర్ టు యాంటీజెన్, సింథసైజేషన్ ఆఫ్ మాస్డ్ సెల్. మాస్డ్ సెల్ యొక్క ఇవి ఏం చేస్తున్నాయి, మాస్డ్ సెల్ యొక్క రిసెప్టార్లో ఈ యాంటీబాడీస్ అనేవి బైండ్ అవుతున్నాయి. ఐజీఈ యాంటీబాడీస్, ఐజీఈ యాంటీబాడీస్. సో ఇంకా డయాగ్రామ్ ఉంది వేసుకునే ముందు నెక్స్ట్ వన్, ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనాఫైలాక్సిస్. ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనాఫైలాక్సిస్. Next side heading, the mechanism involved in anaphylaxis. Second one, the mechanism involved in anaphylaxis. మెకానిజం చూసినట్లయితే ఇక్కడ మెకానిజం కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏవైతే ఎలర్జీలు అనేటువంటివి బాడీలో ఉండేటువంటి ఎలర్జీ యొక్క బాడీలోకి ఎప్పుడైతే కనుక యాంటీజెన్ అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ ఆ యాంటీజెన్ వల్ల ఏదైనా మెటీరియల్ బాడీకి పడినట్లయితే ఆ ఎలర్జీని అనేటువంటి రియాక్షన్ అనేది అక్కడ జరుగుతుంది. సో ఎలర్జీ యొక్క రియాక్షన్ జరిగినప్పుడు అక్కడ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అంటే యాంటీజెన్ బాడీ లోపల రియాక్షన్ చూపించేటప్పుడు యాంటీబాడీస్ యొక్క ప్రొడక్షన్ అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈ ఎలర్జీల యొక్క నేచర్ని బట్టి ఐజీ అనేటువంటి ఇమ్యూనోగ్లోబులిన్ ఎప్సిలాన్ అనేటువంటి యాంటీబాడీస్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మ్యాచ్డ్ సెల్స్ ఉన్నాయి కదా, ఈ మ్యాచ్డ్ సెల్స్ యొక్క రిసెప్టార్స్తో ఇవి ఏం చేస్తాయి అంటే ఐజీ అనేటువంటి యాంటీబాడీస్ ఈ రెండు కూడా ఎఫ్సి స్థానం వద్ద, ఎఫ్సి అనేటువంటి ప్లేస్ దగ్గర ఈ రెండు కూడా బైండ్ అవ్వడం జరుగుతుంది. మ్యాచ్డ్ సెల్ యొక్క రిసెప్టార్ సెల్స్, నెక్స్ట్ వన్ ఐజీఈ యాంటీబాడీస్ ఈ రెండు కూడా ఎఫ్సి స్థానం వద్ద అతుక్కుంటాయి. సో బైండ్ అవుతాయి. బైండ్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కూడా యానిమల్లో కనిపించవు, సిమ్టమ్స్ ఏమి కనిపించవు. కాకపోతే ఇవి వాటి యొక్క యాంటీజెన్స్ను సున్నితంగా మార్పు చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏమంటాము అంటే మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనాఫైలాక్సిస్ అంటాము. సో ఇదే టైంలో సెకండ్ టైంలో ఈ ఎలర్జీన్ అనేటువంటిది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇవి యాంటీజెన్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఐజీ యాంటీబాడీస్తో బంధనం ఏర్పరచుకుంటాయి. అంటే అవి బైండ్ అవుతాయి. ఈ ఎలర్జీ అంటే యాంటీజెన్ మాలిక్యూల్స్ ఆల్రెడీ టిష్యూతో బైండ్ అయినటువంటి ఈ ఐజీఏ యాంటీబాడీస్ ఉంటాయి కదా, వాటితో కాకుండా లోపల బ్లడ్ స్ట్రీమ్లో స్వేచ్ఛగా ఉండేటువంటి యాంటీబాడీస్తో ఇవి బైండ్ అవుతాయి. మళ్ళీ చెప్తాను, ఈ యాంటీజెన్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇవి ఈ యాంటీజెన్స్తో బైండ్ అయిపోయి ఉన్నాయి. యాంటీబాడీస్ అనేటువంటివి టిష్యూతో బైండ్ అయిపోయి ఉన్నాయి. వాటితో కాకుండా స్వేచ్ఛగా తిరిగేటువంటి ఈ యాంటీబాడీస్తో ఇవి బైండ్ అవ్వడం జరుగుతుంది. సో దీని వలన ఏమవుతుంది అంటే ఇలా బైండ్ అవ్వడం వలన ఏమవుతుంది అంటే ఫాస్ఫాటిడైల్ ఐనోసిటాల్
ఐనోసిటాల్. ఇది ఎలా మారుతుంది అంటే ఐనోసిటాల్ ట్రైఫాస్ఫేట్. ఫాస్ఫేట్ కింద అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇమ్యునోగ్లోబ్యులిన్స్తో యాంటీబాడీస్తో ఈ మాలిక్యూల్స్ అనేటువంటివి బైండ్ అవుతాయో, బైండ్ అయిన తర్వాత స్వేచ్ఛగా ఉండేటువంటి యాంటీబాడీస్తో బైండ్ అవుతాయో అప్పుడు ఫాస్ఫోలిపిడ్ ఐనోసిటాల్ అనేటువంటి ఇవి ఐనోసిటాల్ ట్రైఫాస్ఫేట్గా ఇవి విచ్ఛిన్నం చెందుతాయి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే డైఎసైల్ గ్లిజరాల్ అనేటువంటి ఫ్యాక్టరు కాల్షియం అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యేలాగా చేస్తుంది. డైఎసైల్ గ్లిజరాల్ అనేటువంటి ఫ్యాక్టరు కాల్షియంని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ రియాక్షన్ అంతటికీ కూడా ఏ టైప్ ఆఫ్ ఎంజైమ్ ఉపయోగపడుతుంది అంటే ప్రోటీన్ కైనేజ్ అనేటువంటి సి పదార్థం ఉత్తేజితం చేస్తాయి. ప్రోటీన్ కైనేజ్ అనేటువంటి సి పదార్థం ఈ చర్యను యాక్టివేట్ చేయడం చేస్తుంది. సో ఈ చర్యల వలన ఏమవుతుంది అంటే లైసోఫాస్ఫోటిడిక్ యాసిడ్ డీగ్రేడేషన్ చెంది సో ఇవి లైసోఫాస్ఫోటిడిక్ అనేటువంటి లైసోఫాస్ఫోటిడిక్ అనేటువంటి ఈ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ఫెసిలిటేటింగ్ డిగ్రేడేషన్ అండ్ సింథసిస్ ఆఫ్ మెటబాలైట్స్ అంటే ఇది ఏం చేస్తుంది అంటే అరాక్నిడో యాసిడ్ కింద నెక్స్ట్ వన్ ఇస్నోఫిల్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్, న్యూట్రోఫిల్ కీమోటాక్టిక్ ఫ్యాక్టర్, ప్లేట్లెట్స్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే యాక్టివేటర్ అనేది చూపిస్తాయి. అంటే మాధ్యమిక పదార్థాలుగా ఇవి నెమ్మదిగా చర్యలను చూపించడం జరుగుతుంది. తర్వాత రెస్పాన్స్. నెక్స్ట్ వన్ రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్స్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అండర్ నార్మల్ కండిషన్స్ దీస్ మీడియేటర్స్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఏ డిఫెన్స్ acute inflammatory reaction. సో సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఈ మీడియేటర్స్ ఎలా హెల్ప్ అవుతాయి అంటే కనుక డిఫెన్స్ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ కింద అంటే మాధ్యమికాలు ఈ మీడియేటర్స్ ఉన్నాయి కదా రక్షిత చర్యలుగా అవి ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ని చూపుతాయి అన్నమాట. అంటే ఏంటి ఇంక్లూడింగ్ ఇంక్రీజ్డ్ మ్యూకస్ సెక్రీషన్ అంటే వాపును, బ్రాంకో కన్స్ట్రక్టివ్ శ్వాసనాల సంకోచానికి సంబంధించినటువంటివి, వాసోడిలేటరీ రియాక్షన్స్ రక్తనాళంలో వ్యాకోచమునకు కూడా కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ దారి తీయడం వల్ల ఏమవుతుంది అంటే సమ్ టైమ్స్ యానిమల్ అనేది కిల్ అవ్వడం జరుగుతుంది, దాని యొక్క డెత్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ ఈ రియాక్షన్లో ఏమవుతుంది అంటే ఈ రియాక్షన్లో ఏవైతే రిలీజ్ అయినటువంటి ఐజీఈ యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసోఫిల్ సెల్స్తోనూ మాస్డ్ సెల్స్తోనూ ఈ ఐజీఈ యాంటీబాడీస్ ఇమ్యూనోగ్లోబులిన్ యాంటీబాడీస్
బాసిల్లస్ ఇవి బేసోఫిల్ సెల్స్తోనూ అదేవిధంగా మాస్ట్ సెల్స్తోనూ ఇవి ఎఫ్సి అనేటువంటి అంతము దగ్గరవి బైండ్ అవ్వడం జరుగుతుంది. అయితే వీటి మధ్య ఈ బలమైనటువంటి బాండింగ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ యాంటీజెన్స్ ఏవైతే ఉంటాయో మాస్ట్ సెల్స్తో ఇవి బంధించబడి యాంటీబాడీ యొక్క ఫ్యాబ్ అంతములతో అతుక్కొని ఇవి మీడియేటర్స్ అనేటువంటివి విడుదలవునట్టు చేస్తాయి. అంటే యాంటీజెన్ వచ్చేసి మాస్ట్ సెల్స్తో బంధించబడుతుంది, యాంటీబాడీ వచ్చేసి ఫ్యాబ్ అంతంతో అతుక్కొని మీడియేటర్స్ని ఇవి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి రియాక్షన్ అనేటువంటిది ఫాస్ట్గా జరుగుతుంది. ఇటువంటి రియాక్షన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అంటే మీడియేటర్ విచ్ కాజ్ ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ బై ద ప్రాసెస్ ఇస్ నోన్ డీగ్రాన్యులేషన్. సో లెట్స్ టు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే సెకండ్ టైం యాంటీజెన్ అనేటువంటి దేహంలోకి బాడీలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఎంటర్ అయినటువంటి కొన్ని నిమిషాల్లోనే ఇక్కడ రియాక్షన్ అనేటువంటిది జరగడం స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రిలీజ్ అవుతున్నాయి? హెపారిన్, హిస్టమైన్, సెరటోనిన్, బ్రాడీకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతున్నాయి. చూద్దామా వీటితో? హెపారిన్, హిస్టమైన్, సెరటోనిన్, బ్రాడీకైన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేటువంటి నెక్స్ట్ వన్ ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ పిఏఎఫ్ ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్స్ ఇటువంటి మీడియేటర్స్ అనేటువంటివి ఈ రియాక్షన్లో అంటే ఈ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీలో రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో ఇవి రియేజెన్స్ కింద వర్క్ చేస్తాయి. వీని యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటి అంటే కనుక ప్రైమరీ రియాక్షన్ ఏంటి అంటే కనుక ఈ మీడియేటర్స్ అనేవి కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్ కండరముల యొక్క సంకోచంలోను, నెక్స్ట్ వన్ వాస్కులర్ పర్మిబిలిటీ అండ్ ఇంక్రీజ్డ్ యొక్క సెక్రీషన్ అధికంగా శ్లేష్మం అనేది సెక్రీషన్ జరుగుతుంది. అదేవిధంగా ఇవి రక్తనాళాల ప్రవేశిత అనేటువంటివి సంభవించడం జరుగుతుంది. అయితే ఈ రియాక్షన్లో ఏంటి అంటే మ్యాస్ట్ సెల్స్ని యాక్టివేట్ చేయడానికి ఇక్కడ ఏమవుతుంది అంటే మ్యాస్ట్ సెల్స్ని డీగ్రాన్యులేషన్ అనేటువంటి పీరియడ్స్ కావాలి. అంటే ప్రతిచర్యల ఫలితం దేహం అంతా స్థానికంగా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఇలా వస్తుందో రియాక్షన్స్ అనేవి వస్తాయి. కాబట్టి ఈ రియాక్షన్లో ఏంటంటే ఎరిథ్రిమా S5 ఎస్ఫిక్సియా, నెక్స్ట్ వన్ రైనిటిస్, ఎగ్జిమా, ఆస్మా, డస్ట్ మైట్, ఎలర్జీ ఇలాంటివన్నీ కూడా రావడం జరుగుతుంది. ఆ డిసీజెస్ అబ్జర్వ్ చేసినట్లయితే ఎరిథ్రిమా, ఎస్ఫిక్సియా, రైనిటిస్, ఎగ్జిమా, ఆస్మా, డస్ట్ మైట్, ఎలర్జీ ఇలాంటి సింటమ్స్ అన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ఇది జెనెటిక్ ఆర్ ఇన్ బోర్న్ ప్రెడిపోజిషన్ టు డెవలప్ ఎలర్జీస్ ఇస్ కాల్డ్ ఎటోపీ. అంటే ఇలాంటి జన్యుపరమైనటువంటి ప్రభావం వల్ల కూడా ఎలర్జీ అనేటువంటి
వస్తే కనుక వాటిని ఎటాపీగా వ్యవహరిస్తారు. ఎటాపీగా వ్యవహరించడం జరుగుతుంది. ఒకసారి డయాగ్రామ్ చూసినట్లయితే డయాగ్రామ్ చూద్దాం. muscle cell, small blood vessel, mucous gland, sensory nerve endings, eosinophil. So ఇక్కడ allergy, degranulation, vasoactive amines, allergy, synthesizer mast cell, allergen specific IgE, FC receptor for IgE, plasma cell, plasma cell, memory cell, B cell, T cell, CD4, ఎలర్జీ. సో డయాగ్రామ్ చూసినట్లయితే సో ఇవి దీని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఎక్కడ చూపిస్తుంది అంటే స్మూత్ మజిల్ సెల్, స్మాల్ బ్లడ్ వెసల్, మ్యూకస్ గ్లాండ్, బ్లడ్ ప్లేట్లెట్స్, సెన్సారీ నర్వ్ ఎండింగ్స్, స్నోఫిల్స్. సో ఇక్కడ డీగ్రాన్యులేషన్ జరుగుతుంది, ఎలర్జీ అనేటువంటిది మాస్ట్ సెల్ పై సెన్సైజ్ అనేది జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడితో మనకి టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ, type 1 anaphylaxis
కూడా కన్ఫామ్గా వేయాలి. ఒకవేళ ఇది ఎస్ఏ ఇస్తే ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ అనేటువంటిది ఎస్ఏ ఇస్తే డయాగ్రామ్స్ కూడా డెఫినెట్గా వేయాలి. డయాగ్రామ్స్ కూడా డెఫినెట్గా వేయాలి. సో ఇక్కడతో మనకి యూనిట్ 5లో పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ పెట్టడం జరిగింది. అంటే హైపర్ సెన్సిటివిటీ గురించి ఒక ఎస్సే, నెక్స్ట్ వన్ టైప్ 1 ఎనాఫైలాక్సిస్ హైపర్ సెన్సిటివిటీ ఒక ఎస్సే, టైప్ 2 టైప్ 3 అనేటువంటి ఎనాఫైలాక్సిస్ ఒక ఎస్సే, నెక్స్ట్ వన్ ఎయిడ్స్ గురించి ఒక ఎస్సే ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ గురించి కూడా ఒక ఎస్సే ఉంటుంది. ఇందులో కొన్ని ఎస్సేస్ ఉంటాయి. యూనిట్ 5లో టోటల్గా ఈ ఎస్సేస్ నుంచి డెఫినెట్గా 2 ఎస్సేలు అనేది రావడం జరుగుతుంది. 2 ఎస్సేలు రావడం జరుగుతుంది. సో ఇప్పటివరకు కూడా టోటల్గా 4 యూనిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. 4 యూనిట్స్ అంటే ఓవర్ వ్యూ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, సెల్స్ అండ్ ఆర్గాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, యాంటీజెన్స్ యాంటీబాడీస్, వర్కింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాము. ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ హెల్త్ అండ్ డిసీజ్ ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము. సో ఇందులో 2 ఎస్సేస్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఎస్సే గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.